దేవరా ఎలా ఉంది? మూవీ ఇచ్చింది భయ్య, నిజంగా రచ్చ రంబోలా, నిజం రక్త బాధం చెప్పుకోవచ్చు. వేరే లెవెల్ అన్న ప్రతి షాట్ మన స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటే నిజంగా కొరటాల శివకి నేను యాడ్స్ చెప్పుకుంటున్నాను. సో మీరు ఎక్కడైనా గమనించలేరు కానీ సో ఎన్టీఆర్ కొంతమంది నరుకుతుంటే మన మూడు ఉంటుంది కదా, చంద్రుడు మొత్తం ఎర్రగా అయిపోతాడు, అంటే సగం ఉన్న చంద్రుడు ఫుల్గా రెడ్గా అవుతాడు. సో ఆ క్రియేటివిటీకి యాడ్స్ ఆఫ్, నిజంగా చాలా బాగా అనిపించింది. ప్రతి షాట్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ చూసుకుంటే చాలా క్రియేటివిటీ ఉంది. సో నిజంగా సినిమాకి అడ్వాంటేజ్ ఏంటన్నా, కళ్యాణ్ వాళ్ళ సొంత అన్న ప్రొడక్షన్ చేస్తుండు. సో ఆల్రెడీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో మా జైల్లో ఒక చూసాం, ఎంత పెద్ద ఇటు తెలుసు. సో ఇంకోటి ఏంటంటే అనిరుద్ధ బీజిఎం. సో తన ఇప్పటికే చూసాం విక్రమ్ సినిమాతో ఎంత పెద్ద బీజిఎం అందించాడో. సో ఎట్లా గజ ఉడిగించో మీకు తెలుసు. సో మీ అంచనాలకు వదిలేస్తున్నా, బీజిఎం మీ అంచనాలకు వదిలేస్తున్నా. సో నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఎన్టీఆర్ యాక్టింగ్ అన్న. సో చాలామంది కూడా కొంతమంది హీరోకి ఎట్లా అంటే నాని ఉన్నాడు అనుకో, తను లవ్ విషయంలో మనకు మిస్మరైజ్ చేయగలుగుతాడు. ఇంకొంతమంది అంటే వాయిస్ మిస్మరైజ్ చేస్తాడు. కానీ ఇక్కడ దేవస్థానం జస్ట్ కళ్ళతో భయపడుతున్నాను. నిజంగా చాలా బాగా అనిపించింది. వైలెంట్ నిజంగా చిన్న పిల్లలని కానీ మీ ఎవరికైనా అడగండి, చిన్న పిల్లలు చూపించకుండా వైలెంటే మారిపోతారు. జస్ట్ చిన్న గ్లిమ్స్ అని నేను టీజర్ చూడలేదు, ట్రైలర్ జస్ట్ చిన్న గ్లిమ్స్ చూసా. సో ఈ గ్లిమ్స్ మాత్రం 100% ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలతో పాటు ధీటుగా గ్లిమ్స్ ఉంటాయని అనుకుంటున్నా. 100% చెప్తున్నా, ఈ సినిమాతో మనకు 100% ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీకి కాదు 100% యూనివర్సల్ మాస్ మొగడు అవుతానని అనుకుంటున్నా. ప్రతి ఎలివేషన్ చాలా బాగుందని 100% సినిమాకి నేను యాడ్స్ చెప్తున్నా. కొరటాల శివ యాడ్స్ ఆఫ్, నిజంగా నువ్వు ఈసారి నీకు దండేసి దమ్మొక్కలాంటి ఫీలింగ్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఒక ఫ్యాన్గా నాకు అనిపించింది. సో నిజంగా తను చాలా సినిమాస్ తీసాడు భయ్య, ఏదో ఆచార్య ఫెయిల్ అయినంత మాత్రం తను రేంజ్ పడిపోలేదు. సో చాలా తన పగతో నిజంగా సినిమా తీసిన ఫీలింగ్ వచ్చింది. యాడ్స్ ఆఫ్ చాలా బాగుంటుంది. ఈగలు వేడి చేస్తున్నాను.